ఈ కూర ఎంత రుచిగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అంత కమ్మగా ఉంది. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి నేను వండినట్టు ఇదే విధానంలో వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని వేయించుకొని పక్క తీసేసుకోవాలి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండ్రాయిలు కూడా వేసేసి ఎర్రగా వేయించుకొని పక్క తీసేసుకోవాలి. అందులోనే కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండ్రాయిలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి ముందుగా వేయించుకున్న గుడ్లు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే బీరకాయ ఎండ్రాయిలు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోద్ది. నిజం చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఏ మసాలాలు వాడకుండా వండాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.